కాసేపట్లో ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారించనుంది. లిక్కర్ పాలసీపై కవితను ప్రశ్నించనుంది ఈడీ. సాయంత్రం 6 గంటలకు కవితను కలవనున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కవిత. 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. హరీష్ రావు, రామచంద్ర పిళ్ళై ద్వారానే ఈ వ్యవహారాన్ని అంతా నడిపినట్లు ఈడీ కోర్టుకు వివరించింది. కవితకు బినామీగా రామచంద్ర పిళ్ళై వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలను కవిత ఢిల్లీకి తరలించినట్లు ఈడీ తెలిపింది. అభిషేక్ బోయిన్పల్లి ఈ డబ్బును తరలించారని తెలిపింది. హవాలా ద్వారా ఈ డబ్బును ఢిల్లీ చేరవేశారని తెలిపింది ఈడీ. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. రైట్, ఇవాళ కవితను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇవాళ కవితకు ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది అధికారులు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. నిన్ననే కోర్టు ఈడీ కస్టడీ ఇచ్చింది. వారం రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలోనే ఉండబోతున్నారు. సో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే దాదాపు 7 గంటల పాటు ఆమెపై ఇంట్రాగేషన్ చేయబోతున్నారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ హవాలా ట్రాన్సాక్షన్ సంబంధించి, అలాగే ఇప్పటికే ఈడీ సంపాదించినటువంటి ఆధారాల విషయంలో ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఇవ్వలేదని నిన్న ఈడీ కోర్టుకు చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే ఆమెను ఈడీ కస్టడీకి తీసుకున్నట్టు వెల్లడించింది. ఒకవైపు ఇప్పటికే ఆమె భర్తకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి పలు వ్యక్తులకి నోటీసులు ఇచ్చి రేపు వారిని రమ్మన్నట్టు సమాచారం ఉంటుంది. సో రేపు కవితను తో పాటు ఇతర ఈ కేసుతో ముడిపడినటువంటి వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కవిత పాత్రకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ వీరందరూ కూడా క్లియర్ గా జడ్జి ముందే నేరుగా వాంగ్మూలం ఇచ్చారు. కవిత చెప్పడం వల్లే తాము ఈ మొత్తం వ్యవహారం చేశామని వాళ్ళు క్లియర్ గా జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. సో ఈ విషయాలన్నీ కూడా ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. సో ఈ అంశాలపైన నేరుగా కవితను అడిగినటువంటి గతంలో అడిగిన సందర్భంలో ఆమె ఎస్కేప్ అయ్యే విధంగా సమాధానాలు ఇచ్చారన్నది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఆ నేపథ్యంలో నిన్న కోర్టు కవితకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలని ఈడీ ఇచ్చినటువంటి అభ్యర్థనకు అంగీకరించి వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అందజేసింది. సో నిన్నటి నుంచి ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. సో రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆమెకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ జరగబోతుంది. సో ఈ ఇంట్రాగేషన్ లో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరిస్తామని ఈడీ చెప్తోంది. అదేవిధంగా వెంకటేష్, ఎంతమంది అధికారుల బృందం కవితను విచారించనుంది? అంటే ఛార్జిషీట్లో పొందుపరిచిన అంశాలతో పాటు ఈ విచారణలో కొత్త అంశాలు, అదేవిధంగా కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? నిజానికి కవిత టీంలో ఉన్నటువంటి మా ఆడిటర్ బుచ్చిబాబు గాని, అలాగే అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై వీరందరూ కూడా ఇప్పటికే ఈడీకి క్లియర్ గా వాంగ్మూలం ఇచ్చారు. కవిత ప్రోద్బలం వల్లే ఈ మొత్తం వ్యవహారం నడిపినట్టుగా వారందరూ ఇప్పటికే న్యాయస్థానం ముందు కూడా తమ వాంగ్మూలాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది కేసులో ఇప్పటికీ అప్రూవల్ గా మారారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నిటిని కూడా కవిత ద్వారా కన్ఫర్మ్ చేయించడమే ఇప్పుడు ఈ ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఉద్దేశం. ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి వివరాలను కవిత కన్ఫర్మ్ చేయట్లేదు. ఎవైడింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, తప్పించుకునే విధంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. అనేక చోట్ల ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అలాగే ఫోన్లలో ఉన్నటువంటి డేటాను కూడా పూర్తిగా ఎరేజ్ చేశారనేటువంటి ఆరోపణలు ఈడీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ సాక్ష్యాలన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి ఆధారంలో నేరుగా ఎవరైతే ఈమెకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారో బుచ్చిబాబు గాని, మాగుంట రాఘవ్ గాని, అరుణ్ రామచంద్ర పిళ్ళై వీరందరినీ కూడా పిలిచి ఆమె ఎదురుగానే కూర్చోబెట్టి అన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో దాని ద్వారా కవితను ఈ కేసులో ఈమె ప్రమేయానికి సంబంధించినటువంటి పాత్రను ఆమె ద్వారా కన్ఫర్మ్ చేయించడమే ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ముఖ్య ఉద్దేశం. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.